మామిడి పండ్లతో సింపుల్‌గా ఈ డెజర్ట్‌ని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా జార్‌లోకి 6 డైజెస్టివ్ బిస్కెట్స్‌ని తుంచి వేసుకోవాలి. ఫైన్ పౌడర్‌లా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చిన్న కప్స్‌లోకి వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ మెల్టెడ్ బటర్ వేసి బాగా కలిపి ఇలా గ్లాస్‌తో కానీ, స్పూన్‌తో కానీ ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్స్‌ని తీసుకెళ్లి 1 హార్ వరకు డీప్ ఫ్రీజర్‌లో పెట్టేయాలి. పావు లీటర్ విరిగిన పాలను మస్లిన్ క్లాత్‌లో వేసి పిండుకుంటే ఇలా పన్నీర్ లాగా వస్తుంది. పన్నీర్‌ని జార్‌లోకి వేసుకున్న తర్వాత ఒక పూర్తి మామిడి పండు గుజ్జుని వేసుకోవాలి. స్వీట్నెస్ కోసం 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా క్రీమ్ లాగా వస్తుంది. డీప్ ఫ్రీజర్ లో పెట్టుకున్న కప్స్ ని తీసుకొని ఈ క్రీమ్ ని వేసుకోవాలి. మరో మామిడి పండు గుజ్జులోకి 1 టేబుల్ స్పూన్ పంచదార వేసి మిక్సీ పట్టుకొని అది కూడా పైన వేసుకోవాలి. మీకు నచ్చినట్టు గార్నిష్ చేసుకున్న తర్వాత మరో 3 గంటలు డీప్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో మాయిస్ట్ గా అదే విధంగా క్రీమీగా ఉండే మ్యాంగో చీజ్ బౌల్ రెడీ. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.